కానీ దినేష్ నాయుడు అనే ఒక పేరుని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమో సార్, న్యూమరాలజీ ప్రకారం మా పేరుతో ఎంత కష్టపడ్డా పేరు రాదంట. అంతకే నేను దానికి ముందు కూడా కష్టపడ్డా 3-4 సంవత్సరాలు. తెలుసు నాకు అది. సో ఆ 3-4 సంవత్సరాలు నేను చాలా ఆఫీసులలో ఉండి, అంటే ఇంకా ఎమోషనల్లీ రోలర్ కోస్టర్ ఉన్నావని చెప్పి లేవని చెప్పి సినిమాలలో చాలా రోజులు ఉండి, సినిమాలు స్టార్ట్ కాక కొన్ని సినిమాలు ఓపెనింగ్ కూడా అయినాయి, ఓపెనింగ్ ఏవేవో అయినాయి సార్. సో ఇంకా అట్లాంటి టైంలో ఒకళ్ళు వచ్చి ఈ పేరుతో నువ్వు ఎంత కష్టపడ్డా నీకు పేరు రాదంటే, నిజంగా కష్టపడుతున్నాం, నిజంగా పేరు వస్తలేదు. సరే ఇంకోటి సరదాగా కూడా ఉంటుంది ఇంకో పేరు కదా అని చెప్పి, సరే మారవండి అన్న. 10 పేర్లు ఇచ్చారు పేపర్ మీద. 10 పేర్లు ఇచ్చిన తర్వాత విశ్వక్సేన అని ఉంది. విశ్వక్సేన అని ఉంటే విశ్వక్సేన బాగాలేదంట, ఏది న్యూమరాలజీ ప్రకారం, నా డేట్ ఆఫ్ బర్త్ ఏది చేసిరు, అది విశ్వక్సేన అయింది. ఓకే, కానీ విశ్వక్సేన్ బెంగాలీ పేరు రా అన్నారు. అయితే ఏంది నాకేం ప్రాబ్లం లేదు అంటే, వేరే పేరు ఎత్తుకురా అంటే, మీరు అది ఎందుకు రాసిన పేపర్ నాకు ఇప్పుడు అదే నచ్చిందన్న. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లలో నాకు అదే నచ్చిందన్న. కాదు అది బెంగాలీ పేరు అంటే, నాకు బెంగాలీ పేరు అయినా సరే నాకు అది కావాలి, నాకు ముందు సక్సెస్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సౌండ్ నచ్చింది విశ్వక్సేన్, నాకు ఆ పేరు ఇవ్వండి అన్న. మార్చిన తర్వాత నిజంగానే సంవత్సరం పోస్ట్ పోన్ అయిన సినిమా రిలీజ్ కి వెళ్ళిపోమాకే పేరు మార్చి 2వ వారం రిలీజ్ అయింది. ఇది తెలియదు నాకు నిజంగా. 3వ వారం తరుణ్ సినిమాలో సెలెక్ట్ అయిన ఉండే, తరుణ్ భాస్కర్ గారి తరుణ్ సినిమాలో అయితే ఉండొచ్చాము. సో అందుకే నేను బిలీవ్ ఎప్పుడు డౌట్ చేయ ఒక బిలీవ్ సిస్టమ్. ఓకే, దాని మీద బ్లైండ్ గా వెళ్ళరు కానీ, బట్ బ్లైండ్ గా వెళ్ళాను కానీ డౌట్ చేయను, ఇన్సల్ట్ చేయను దాన్ని. సో నాకు తెలిసి ఇప్పుడు దాన్ని నేను డౌట్ చేస్తే జరిగేది కదము. దాన్ని ఇన్సల్ట్ చేస్తూ ఇప్పుడు నేనే నమ్మకుండా దాన్ని పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా జరగకపోయేదేమో. సో దానికి ఉండే నేచర్ దానికి ఉంటుంది. మనం ఆ బిలీఫ్ సిస్టమ్ని డౌట్ చేయకుండా, డిస్రెస్పెక్ట్ చేయకుండా